వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. జాబ్ మేళా అనగానే నిరుద్యోగులకు వరం కావాలే కానీ వారి ఆశలపై నీళ్లు చల్లేలా ఉండకూడదు అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన కొత్తపేటలో శతాబ్ది డిగ్రీ కళాశాల, శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాలలు సంయుక్తంగా గ్లాసరీ సాఫ్టెక్ ద్వారా 14 సంస్థలతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. జాబ్ మేళా ఒక ప్రహసనంగా కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, వారి జీవితాలకు ఒక భరోసా కల్పించే విధంగా ఉండాలి అని సూచించారు. మీరు వాటిని ప్రయత్నం చేసుకుంటే అంటే మీరు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. మన కొత్తపేటలోనే, మన ఇంటి చుట్టూరులో, రావులపాలెంలోనో ఇక్కడ దగ్గరికి ఇంటికి వెళ్ళి వచ్చేసేలాగంటే అవకాశాలు ఉండవు. బయటికి వెళ్ళినప్పుడు ఎక్స్పోజర్ వస్తుంది మీకు. అక్కడ మీరు జాబ్ వచ్చినప్పుడు ఒక స్టెప్ ఎక్స్పీరియన్స్, ఒక జాబ్లో మీరు లేనప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆ జాబ్లో 1 year 2 years మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ అయితే తప్పనిసరిగా మంచి ఆపర్చునిటీ మీకు దొరుకుతుంది. దాని దగ్గర కోర్సెస్ కూడా మీరు నేర్చుకోవాలి. అవసరమైతే కొన్ని కొత్తగా సాఫ్ట్వేర్ కోర్సెస్ అవి వస్తూ ఉంటాయి. 1 month 2 months 3 months మీరు అవసరమైతే ఆ కోర్స్ అప్డేట్ అవ్వాలి. ఈ చదువుకున్నాం, ఈ చదువుతో మాకు ఉద్యోగం వస్తేనే వెళ్తాం, ఇంతకు మించి మేము స్టెప్ వేయలేం, ఊరు దాటి వెళ్ళాం, ఇల్లు దాటి వెళ్ళాం. మా అమ్మాయిలు కూడా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. నేను చూస్తూ ఉంటాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే మా చిన్నతనంలో అమ్మాయిలు ఎవరో ముందుకు వచ్చేవారు కాదు. ఈనాడు ఎక్కడికి వెళ్తాం, మగవాళ్ళకి పిల్లల కంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు బాగా ముందుకు వెళ్ళిపోయిన రోజులు ఈనాడు చూస్తూ ఉన్నాం. నేను 2 సాఫ్ట్వేర్ కంపెనీలు చూసాను హైదరాబాద్లో. అది అంటే వాళ్ళ జీవనోపాధి పెంచుకుంటారనేది ఈనాడు ఆ రకమైన దృష్టిలో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉందనేది మీకు తెలియజేస్తూ ఇక్కడ కొన్ని మంచి కంపెనీలు తీసుకొచ్చారు. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాం. నేను మీ శాసనసభ్యుడిగా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరికీ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళారో, ఐటీఐ అవుతుంది, పాలిటెక్నిక్ అవుతుంది, ఇంజనీరింగ్ అవుతుంది, గ్రాడ్యుయేషన్ అవుతుంది, ఏదైనా ఏ కోర్స్ చదివినా, ఏ ట్రైనింగ్ పొందినా వాళ్ళకి ఏదో విధమైన అవకాశాలు ఎక్కడున్నాయో వెతికి పట్టుకొచ్చి ఇక్కడ ఈ యొక్క జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేయాలనేది ఆలోచన చేస్తూ ఉన్నాను. దానికి తగ్గట్టుగా మనం కార్యాచరణ ప్రణాళిక కూడా తీసుకుంటూ ఉన్నాం. ఇది ఈ రోజు ఇక్కడ ప్రారంభమైంది, అభినందిస్తూ ఉన్నాను. ఇక రేపు 21వ తేదీన సత్యసాయి రావులపాలెంలో ఒక పెద్ద జాబ్ మేళా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఏపీ వికాస్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కూడా పిలిపించారు. అలాగే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూడా పిలిపించారు, వికాస్ని పిలిపించారు. అందరూ కూడా వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఒక 2 నెలలకు ఒక జాబ్ మేళా, ఎక్కడ ఆ టైంకి ఏ ఖాళీలు ఉంటే ఆ ఖాళీలు ఎక్కడో చోట రావులపాలెంలోనూ, కొత్తపేటలోనూ, ఆలమూరులోనూ మన నియోజకవర్గ పరిధిలో పెట్టడం జరుగుతూ ఉంది. ఎవరికి ఏ విధమైన అవకాశాలు ఆ కంపెనీకి సూటబుల్ ఉపాధి అవకాశాలు పొందగలిగారు. మళ్ళా ఇప్పుడు స్లంప్ వస్తూ ఉంది. మళ్ళా పిల్లల భవిష్యత్తుకి అందుకే చంద్రబాబు నాయుడు గారు మొన్న మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది, 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. నిరుద్యోగ వృత్తి కూడా వాళ్ళ ఉద్యోగాలు వచ్చే వరకు దోహదకారిగా ఉంటుందని నిరుద్యోగ వృత్తి కూడా ప్రకటించడం జరిగింది. డిఎస్సి కింద ఇంచుమించు 16,400 చిల్లర ఉద్యోగాలు మొట్టమొదటిసారిగా టీచర్ ఉద్యోగానికి కూడా డిఎస్సి కూడా ఆయన సంతకం పెట్టడం జరిగింది. అంటే ఉద్యోగ కల్పన కోసం అందరూ కృషి చేయవలసిన అవసరం ఉంది. అందుకే ఈ జాబ్ మేళాల్లో ఎక్కడెక్కడ ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో కనుగొని కాలేజీల్లోకే తీసుకొచ్చి వాళ్ళు చదువుకున్న కాలేజీలోనే క్యాంపస్ సెలక్షన్లోనే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధానం వల్ల ఈనాడు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. దానికి అనేక సంస్థలు ఈనాడు ఈ ప్రైవేట్ సంస్థగా వీరే కాదు, వికాస్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్య గణన అదొక కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ విధమైన ఇంతవరకు దేశంలో ఎక్కడ లేదు. అంటే నైపుణ్య స్కిల్ ఎవరికి ఏ విధమైన స్కిల్ ఉంది అనేది ఒక లెక్కల సేకరణ, అంటే జనాభా గణన చేస్తాం. ఏదైనా ఇష్యూ ఉందంటే కులాల జనాభా చేస్తాం, కులాల గణన చేస్తాం తప్ప నైపుణ్య గణన. వారందరికీ, ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. జాబ్ మేళాలు నిర్వహించడం అనేది చాలా మంచి ఉపయోగకరమైన కార్యక్రమం. నేటి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ఎంతో దోహదపడతాయి. మన కొత్తపేటలో సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ తరపున సిద్ధార్థ జూనియర్ కాలేజు, అదేవిధంగా శతాబ్ది డిగ్రీ కాలేజు, రెడ్డి కాలేజీలు కూడా దశాబ్దాలుగా ఇక్కడ ఎంతో ఉన్నతమైన విలువైన సేవలు యువకులకు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా చాలా క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నారని వారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే